హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీలో మనం వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా వంకాయలను కట్ చేసి ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత కరివేపాకు, మనం కట్ చేసి తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయలను ప్యాన్లోకి వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని 10 నుంచి 12 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. వంకాయ ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పల్లీలు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 వరకు వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఇలా వస్తుంది. వంకాయ బాగా ఉడికింది. ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పల్లీల కారంని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని 3 నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.